నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో అంతా కూడా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ వేసానండి. ఇడ్లీ అనేది చాలా స్మూత్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది. చిన్న టిప్ అయితే చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మినప్పప్పు అయితే నానబెడతాం కదా ఇడ్లీ పిండి రుబ్బడానికి, అప్పుడే ఇడ్లీ నూక కూడా నానబెట్టి చూడండి. ఎక్కువసేపు నూక అనేది నాని ఉంటే ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. అలాగే పిండి కూడా గ్రైండ్ చేసుకుంటాం కదా, పిండి అనేది లాస్ట్లో తీసేసి ముందు నూక వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసి మొత్తం ఒకసారి గ్రైండర్లో వేసి దాంతోపాటు రుబ్బు చూడండి నూకని. ఇడ్లీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. అండ్ మన పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ స్టీల్ వాటర్ బాటిల్లోనే అలవాటు చేయండి, చాలా మంచిదండి. ప్లాస్టిక్ అయినా స్టీల్ యూస్ చేస్తే మంచిది. మా బాబుకి నేనైతే స్టీల్ వాటర్ బాటిలే యూస్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా. సో ఇది వచ్చేసి క్యారీ బ్యాగ్ అండి, క్యారేజ్ బ్యాగ్ అనమాట. ఇది జీన్స్ క్లాత్తో చేసిన క్యారీ బ్యాగ్. ఇది మేము తీసుకుని 3 years అవుతుంది అప్పుడే. ఈ క్యారీ బ్యాగ్ ఎటువంటి డ్యామేజ్ కానీ చిరగడం కానీ ఏం లేదు. చూసారా, వాషింగ్కి కూడా చాలా బెస్ట్ అని చెప్తాను. మనం సోప్ పెట్టి బ్రష్తో కొడితే డస్ట్ కానీ మురికి కానీ ఏమైనా ఉంటే ఈజీగా పోతుంది. ఇది క్లాత్ కదా, జీన్స్ క్లాత్ కాబట్టి బాగా వాష్ అయితే అయిపోతుంది. ఇది వచ్చి పాలీసెట్ కంపెనీ నుంచి క్యారేజ్ అయితే తీసుకున్నాము. ఇది తీసుకుని ఇంకా 1 year కూడా అవ్వలేదు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది, చిరగడం అనేది స్టార్ట్ అయిందండి. చిన్నపిల్లలకైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, జీన్స్ క్లాత్ ఉన్న క్యారీ బ్యాగ్ని అయితే మీరు తీసుకుంటే ఎక్కువ కాలం అయితే వస్తుందన్నమాట. గమ్ముని చిరగకుండా డ్యామేజ్ అవ్వకుండా కొంచెం ఒక 1 to 2 years అయితే వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి సైడ్ పాకెట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి నేను కర్రీస్ అండ్ ఫ్రైస్ కూడా దీంట్లోనే చేసుకుంటాను. మనకి థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో నేను కర్రీస్ చేసినా ఏది చేసినా కూడా దీంట్లోనే చేసుకుంటాను, ఈ దాకలోనే చేసుకుంటాను. ఇడ్లీ మనం వేడిది తీసేస్తే సగం ఇడ్లీ రేకులకే ఉండిపోతుందండి. కొంచెం సేపు చల్లారనిచ్చి వాటర్ని జిమ్మి అప్పుడు ఒక స్పూన్తో కానీ ఇలాంటి ప్లాస్టిక్ దాంతో కానీ తీస్తే ఇడ్లీ అనేది ఇడ్లీలాగే వస్తుంది, విరగకుండా. సో ఇలా ట్రై చేసి చూడండి. చూసారా, చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది. పిల్లలకి స్టీల్ బాక్సెస్లో పెట్టడం కూడా అలవాటు చేసుకోండి. ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయండి మ్యాక్సిమం వీలైనంత వరకు. ప్లాస్టిక్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటేనండి, ఆ ప్లాస్టిక్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫుడ్. వేడి ఫుడ్ పెడతాం కదా ప్లాస్టిక్లో, కరిగిపోతుంది అనమాట, అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫుడ్ అనేది. మనం అంట్లు తోమేసి వెంటనే షెల్ఫ్స్లో పెట్టుకోవడం వల్ల, కబోర్డ్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇవి చూసారా స్టీల్ అయితే ఉంటాయి కదా స్పూన్స్ గట్ట పెట్టుకోవడానికి మనకి, అవైతే తుప్పు పట్టేస్తాయండి. పూర్తిగా డ్రైన్ అయిపోనివ్వండి, నీళ్ళు అనేవి ఆరిపోనివ్వండి. ఆరాకనే మన కబోర్డ్స్లో అనేవి పెట్టుకోండి. నేను మార్నింగ్ వాష్ చేస్తే ఈవినింగ్ నేను సర్దుకుంటాను కబోర్డ్స్లో వాష్ చేసిన అంట్లని. అదే నైట్ టైం వాష్ చేస్తే మార్నింగ్ సర్దుకుంటాను. మీకు వీలైతే బయట స్పేస్ ఉంటే బయట వాష్ చేసుకుని ఎండలో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. గమ్మున ఆరిపోతాయి. అలాగే జమ్స్ కూడా ఎక్కువ పట్టవు, క్రిములు గట్ట ఉన్నా చచ్చిపోతాయి అన్నమాట. సో బెస్ట్ బయట పెట్టుకోవడం. నేను కిచెన్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఏ లిక్విడ్తోనూ నేను క్లీన్ చేయను, జస్ట్ విమ్ సోప్, మనం అంట్లు వేటితో అయితే కడుక్కుంటామో సోప్ క్లీన్ చేసుకుంటామో ఆ సోప్తోనే స్టవ్ కానీ ఈ గ్రానైట్ కానీ క్లీన్ చేసుకుంటాను. చాలా షైనింగ్ అయితే వచ్చేస్తుంది స్టవ్ కానీ గ్రానైట్ కానీ. మీరే చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేరే లిక్విడ్ ఏమీ అవసరం ఉండదు. ఆ టైల్స్ కూడా నేను ఈ విమ్ సోప్తోనే క్లీన్ చేసేస్తాను.
నేను ఈ క్లీనింగ్ అంతా కూడా థర్స్డే చేసుకున్నాను. నెక్స్ట్ డే ఫ్రైడే అని చెప్పి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇడ్లీలు వేసుకోవడం చాలా సులువు, కానీ అవి తోమడానికి, ఇడ్లీ రేకులు తోమడానికి చాలా వాష్ చేయడానికి టైం పడుతుంది. అవి ఒక 5 to 10 minutes వాటర్లో నానబెట్టి వాష్ చేసినట్టయితే వెంటనే వదిలిపోతాయి ఇడ్లీలు అన్నీని. అట్లేమో వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, అక్కడే నుంచి మాడిపోతుందేమో అని తిరిగేస్తూ వేస్తూ ఉంటాం. ఈ ఇడ్లీలేమో ఒక 4 to 5 minutes హార్డ్లీ అలా పెట్టేస్తే రెడీ అయిపోతాయి. సో పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, కొంచెం సేపు నానబెడితే మనం వాష్ చేసేయడానికి ఈజీగా ఉంటుంది. కిచెన్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. నాకైతే క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి, ఎందుకంటే నా దగ్గర వచ్చేసి మైక్రో ఫైబర్ క్లాత్ అయితే ఉంది. నేను దీని అయితే యూజ్ చేస్తానండి. క్లీనింగ్కి చాలా బెస్ట్ అని అయితే చెప్పచ్చు. మీకు కూడా ఇలాంటి మైక్రో ఫైబర్ క్లాత్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ ఇస్తానండి. నేను ఈ క్లాత్ని అమెజాన్లో అయితే తీసుకున్నాము. వాటర్ని అబ్జర్వ్ చేసేస్తుంది, ఈజీగా డస్ట్ని కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. దీనికి ఉన్న ఫైబర్ అనేది ఇలా క్లీన్ చేయగానే అది డస్ట్ అనేది తీసేసుకుంటుంది. కిచెన్కి బెస్ట్ క్లాత్ అన్నమాట మన అమ్మాయిలకి. ఇది వచ్చి స్పైసెస్ది అనమాట. స్పైసెస్కి తీసుకున్నాను లవంగాలు, యాలక్కాయలు, చికెన్ మసాలా, హోల్ గరం మసాలా ఏమైనా వేసేసుకోవచ్చు వీటిల్లో. ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఈజీ టు హ్యాండిల్ అనమాట, ఈజీ టు వాష్ అండ్ ఈజీ టు హ్యాండిల్ కూడా ఇది కూడా మీకు లింక్ కావాలంటే కమెంట్ సెక్షన్లో లింక్ అని కమెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి లింక్ అనేది. కబోర్డ్స్ తీసి ఏ డబ్బాలో ఉంది అన్నీ నెతుక్కునేటప్పటికి మనం తాలింపు వేస్తాం కదా, అయితే మాడిపోతాయి. చక్కగా వీటిలో వేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, టకాలు మని ఫాస్ట్గా సెకండ్లో ఇలా తీసేసి వేసేయచ్చు తాలింపులు అనేవి. చాలా బాగుంది. నేను తీసుకున్నప్పుడే 3 years అవుతుంది అది అలాగే ఉంది. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ విత్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. స్టవ్ పైన అయితే విండో ఉంది కదా, ఆ ప్లేస్లో నేను ఇలా డెకర్ చేసుకున్నానండి. మనీ ప్లాంట్ పెట్టుకున్నాను కదా, అది వచ్చి ఒక ప్లాస్టిక్ డబ్బా అనమాట, ప్లాస్టిక్ది. దానిపైన క్యాప్ తీసేసి నేను దాంట్లో మనీ ప్లాంట్ వేసుకున్నా. వాటర్లో మనీ ప్లాంట్ అనమాట. ఎవ్రీ 3 to 4 daysకి అయితే నేను వాటర్ చేంజ్ చేస్తాను. ఫ్లవర్స్ పెట్టాను కదా, అది వచ్చి వాటర్ బాటిల్ అండి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్. దాని క్యాప్ అయితే విరిగిపోయింది. అది పాడేయకుండా నేను బాటిల్ బాగుందని వాటర్ వేసి ఫ్లవర్స్ అయితే పెట్టాను. ఈ ఫ్లవర్స్ కూడా మా గార్డెన్లో ఫ్లవర్స్ అన్నమాట. అండ్ ఒక చిన్న బుద్ధ ఉన్నారు, బుద్ధాని తీసుకొచ్చి నేను చుట్టూరు కూడా ఫ్లవర్ డెకర్ అనేది చేశాను. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. మన కిచెన్లో ఒక ప్లాంట్ కానీ ఒక ఫ్లవర్ వాస్ కానీ ఉంటే కిచెన్లోకి రాగానే ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది అనమాట. మనం ఎక్కువసేపు కిచెన్లోనే ఉంటాం కదా మన ఆడవాళ్ళు అనేది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. వాటిని చూస్తే ఒక కామ్నెస్, పీస్ఫుల్గా ఉంటుంది వర్క్ చేసుకున్నప్పుడు మైండ్ అనేది. సో నాకైతే కిచెన్ డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం, ఫ్లవర్స్తో కానీ ప్లాంట్స్తో కానీ. ఈ మట్టి పాట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి ఐస్ క్రీమ్ తింటాం కదా ఆ పాట్స్ అన్నమాట. వాటిని నేను పాడేయకుండా ఈ కార్నర్లో, షింక్ దగ్గర కార్నర్లో అయితే డెకరేట్ చేసుకుంటాను. వాటర్ పెట్టి డైలీ ఫ్లవర్స్ వేస్తాను అనమాట, ఫ్లవర్స్ చేంజ్ చేస్తాను. ఆ పాట్స్ పక్కనే మా బాబు ఆడుకునే బొమ్మలు కూడా 2 పెట్టాను అనమాట. చూసారు, ఇలా డ్రైన్ అయిపోవాలి బాస్కెట్స్లో కానీ దేంట్లో అయినా, బాగా డ్రైన్ అయిపోతేనే బాగుంటాయి అంట్లు అనేవి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు.